శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి 19 అక్టోబర్ నుండి 20 అక్టోబర్ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన్ని అనుసరించి గోచర రీత్యా ఇక వారం ఎలా ఉంటుందనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందనో చూద్దాం. గ్రహస్థితి 18వ తారీఖున గురువు యొక్క సంచారం మిథునం నుండి కర్కాటకంలోకి ఉచ్చ స్థానంలోకి వెళ్ళాడు. అదేవిధంగా మిగతా గ్రహస్థితిలో రవి కుజుడు బుధుడు కలిసి రవి నీచత్వ స్థితిలో, అదేవిధంగా కుజుడు బుధుడితో కలిసి తన తులలో కొనసాగుతున్నాడు. బుధుడు ఈ యొక్క వారంలోనే తన యొక్క మార్పు వారాంతాల్లో అంటే 24వ తారీఖున తన యొక్క మార్పు జరుగుతున్నది. అదేవిధంగా శుక్రుడు తన యొక్క స్థితి వచ్చేటప్పటికీ కన్యలో కొనసాగుతున్నాడు. కేతువు యొక్క స్థితి రాహు యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు తన యొక్క స్థితి కుంభంలోను, అదేవిధంగా కేతువు తన యొక్క స్థితి సింహంలోనూ కొనసాగుతున్నారు. అదేవిధంగా శని యొక్క స్థితి మనం గమనించినట్లయితే శని యొక్క వారంలో ఎటువంటి మార్పు లేదు. శని యొక్క స్థితి మీనంలో కొనసాగుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికీ మనం గమనించినట్లయితే మిగతా గ్రహస్థితిలో ఎటువంటి మార్పు లేదు. ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి చంద్రమును అనుసరించి గోచర రీత్యా ఎలా ఉంటుందని చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. వర్క్ ప్రెజర్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కుజుడు సప్తమంలో సంచారం చేస్తున్నాడు. రవి కూడా సప్తమంలో ఉన్నాడు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలతో కూడుకున్న విషయాలు తెలుసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో కోపతాపాలకి దూరంగా ఉండాలి. అనవసరమైనటువంటి లిటిగేషన్ వ్యవహారాల్లోనూ సంతకాలలోనూ ఎవరో అడిగారు కదా హామీ సంతకాలని చెప్పేసి తొందరపాటుతో సంతకాలు పెట్టేటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. తల్లిగారితో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. తల్లిగారి ఆరోగ్య పరిస్థితుల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సెకండ్ హ్యాండ్ వాహనం కొనాలని చెప్పి ప్రయత్నం అనేది ముమ్మరం చేయగలుగుతారు. వాహన ప్రాప్తి అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం. దుబారా ఖర్చు విషయంలో 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు సానుకూలపడగలుగుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది వారాంతాల్లో సానుకూలపడుతుంది. డబ్బులు సమయానికి వారాంతాల్లో అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. బుధుడు అష్టమంలో సంచారం చేస్తున్నాడు. ధనస్థానం మీద తన యొక్క దృష్టి యోగకారకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వారం ప్రథమం కన్నా కూడా వారాంతంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. మానసికమైనటువంటి సంఘర్షణ నుండి బయటకు రాగలుగుతారు. వారాంతంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు ఆ యొక్క విషయాల్లో కొంచెం సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని వారాంతంలో తీసుకోగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి రవి కుజుడు అంత యోగకారకమైనటువంటి స్థితిలో లేరు. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. పిల్లలు ముఖ్యంగా వచ్చేటప్పటికి విద్యా సంబంధితమైన విషయాల్లోనూ చదువులో ముఖ్యంగా మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క సంచారం అనేది కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా భూ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం మనం గమనించినట్లయితే సూర్యారాధన చేయడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, విద్యార్థులు వటవృక్షం కింద దీపారాధన చేయడం అనేవి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రవి కుజుడు ఇద్దరు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఇద్దరు అత్యధికమైనటువంటి బిందువులతో షష్టమంలో కొనసాగుతున్నారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు మీరు చేసినటువంటి పనులకి సంఘంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు. భూ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు సానుకూలపడగలుగుతాయి. రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో మరియు అదేవిధంగా రవి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారి పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. వ్యాపార పరంగా 3 పువ్వులు 6 కాయలుగా డబ్బు సంపాదించగలుగుతారు.
ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా ముందుకు వెళ్తారు. కొనాలనుకున్నటువంటి పనిని చేయాలనుకున్నటువంటి పనికి వినుదిరిగి చూడకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైన వ్యవహారాలు, లిటిగేషన్ వ్యవహారాలు సానుకూల పడగలుగుతాయి. ఏవైతే కోర్టు వ్యవహారాలు ఉన్నాయో వాటి మధ్యవర్తి ద్వారాను, పోలీస్ పంచాయతీ ద్వారాను బయటే పరిష్కారం చూసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే మీరు చేసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు సానుకూలమైనటువంటి ఫలితాలుగా మారే విధంగా ఉంటుంది. పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఒక అడుగు ముందుకు పడే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సంతాన సంబంధితమైన వ్యవహారాలు సానుకూల పడగలుగుతాయి. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేయాలని చెప్పి చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం గమనించినట్లయితే గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, వడవృక్షం కింద దీపారాధన చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఉద్యోగపరంగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నటువంటి వారు, మానసికమైనటువంటి సంఘర్షణకు లోనవుతున్నటువంటి వారు దుర్గాదేవిని పూజించండి. అమ్మవారికి 40 రోజుల పాటు అనుష్ఠానం చేసుకోండి. ప్రతిరోజు దీపారాధన చేయండి. అమ్మవారికి కుంకుమార్చన చేయండి. కుంకుమార్చన చేసిన తర్వాత ఆ యొక్క కుంకుమని ప్రతిరోజు కుంకుమని పెట్టుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం నుంచి ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలంగా ఉంది. గతంతో పోల్చుకుంటే ఈ యొక్క వారం రాశిలో ఉండేటువంటి వారికి గురువు ధనస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు యోగాన్ని ఇవ్వగలుగుతుంది. జన్మరాశిలో ఉన్నప్పుడు గురువు జనరల్గా చేయాల్సినటువంటి పనిలో అవరోధాలు ఎక్కువగా సృష్టిస్తూ ఉంటాడు. పని ముందుకు జరగకుండా 1కి 2 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కానీ గురువు అతిచార స్థితిలో ధనస్థానంలోకి ఉచ్చస్థానంలోకి వచ్చాడు. ఇది మిథున రాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలు, సంతానోత్పత్తి కలగడానికి కారకంగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సంతాన సంబంధితమైన వ్యవహారాలు సానుకూల పడగలుగుతాయి. మానసికమైనటువంటి చింత నుంచి బయటకు రాగలుగుతారు. కుటుంబంలో సంతోషం, ఆనందం అనేది వెల్లివిరుస్తుంది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాలు లాభించగలుగుతాయి. బంగారాది సువర్ణ వస్తువులు కొనాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని గురించి ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ చేసేటువంటి ఇన్వెస్ట్మెంటు లాభదాయకంగా ఉండే విధంగా ఉంటుంది. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి పుస్తక సంబంధితమైనటువంటి ముద్రణ రంగంలో పనిచేసేటువంటి వారికి, విద్యార్థులకి, టీచర్స్కి అందరికీ యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి సమయం అనేది గురువు యొక్క మార్పు రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు కూడా ఈ వారం పడటానికి అనుకూలమైనటువంటి స్థితిలో గోచరిస్తూ ఉన్నాడు గురువు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొంచెం ఆలోచించాలి. వారి యొక్క ప్రవర్తన గురించి ఆలోచించాలి. ఇన్వెస్ట్మెంట్ పరంగా కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి పూర్తిగా యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. ఇరుగు పొరుగు సఖ్యతలో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన వ్యవహారాలు లాభించే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఆస్తి వృద్ధి దిశలోకి వెళ్ళగలుగుతుంది. అంటే ధన స్థానంలో గురువు వృద్ధి చేయగలుగుతాడు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే విధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి సంఘంలో గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. 10 మందిలో కలివిడిగా తిరగగలుగుతారు. మానసికమైనటువంటి సంతృప్తి పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కుజగ్రహ మంత్రజపం చేసుకోవడం, హనుమాన్ చాలీస పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. ముఖ్యంగా రవి పంచమల నీచత్వం పొంది ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా నమ్మేటువంటి వారిని నమ్మి ఇవ్వండి. ఆ విషయాన్ని గమనించండి. అదేవిధంగా సూర్యారాధన చేయండి. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. పంచమంలో రవి నీచత్వం పొంది ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకొని బిజినెస్ పరంగా ఎవరిని నమ్మాలి, ఎవరికి డబ్బులు ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని ఆలోచించి ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా
గత కొన్ని సంవత్సరాలుగా కర్కాటక రాశి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ఇప్పుడు జన్మరాశిలోకి గురువు ఉచ్చ స్థానంలోకి వచ్చాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఆరోగ్యపరంగా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి స్థిరత్వాన్ని ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతతని, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలతని, పిల్లల యొక్క ఎదుగుదల, సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తిని ఇవ్వగలుగుతుంది. వ్యాపార సంబంధితమైన వ్యవహారాలు అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి భాగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. అంటే వివాహ భాగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా వ్యాపార భాగ్యాన్ని, విదేశాన ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. గురువు అతిచార స్థితిలో జన్మరాశిలోకి సంచారం చేయటం ఈ సంవత్సరం నుంచి 8 సంవత్సరాల పాటు జరుగుతుంది. నేను అంతకుముందు కూడా చెప్పాను, ఎందుకని బంగారం రేటు అంత పెరుగుతున్నది అంటే దానికి గల కారణం గురువు యొక్క అతిచార స్థితి. గురువు యొక్క అతిచార స్థితి ప్రపంచంలో సంక్షోభాన్ని సృష్టిస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క యుద్ధాలు ఆగుతున్నాయని చెప్పి మనం అనుకోవటమే కానీ ఈ యొక్క యుద్ధాలు ఆగవు. ఇలాగే ఇటువంటి ఎకనామికల్ క్రైసిస్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇది ఇప్పటితో ఆగదు. ఇది 8 సంవత్సరాల పాటు రావణ కాష్టంలాగా కలుగుతూనే ఉంటుంది. గురువు ఎప్పుడైతే గంగా పునీతుడు అవుతాడో, అంటే 8వ సంవత్సరం నీచత్వం పొందబోతున్నాడు, 7వ సంవత్సరం నీచత్వం పొందుతాడు. నీచత్వం ఎక్కడ పొందుతాడు? తను వచ్చేది నీచత్వం వచ్చేటప్పటికీ మకరంలో నీచత్వం పొందుతాడు. మకరంలో నీచత్వం పొందిన తర్వాత గంగా పునీతుడు అవుతాడు. అంటే గంగా పుష్కరాలు వస్తాయి. గంగా పుష్కరాలు ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పటి నుంచి మళ్ళీ ప్రపంచానికి శాంతి, మళ్ళీ అదేవిధంగా ఈ యొక్క స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో మళ్ళీ అనుకూలమైనటువంటి ఫలితాలు, మళ్ళీ యథాస్థితికి రావటం అనేది జరుగుతుంది. అటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం 2 రాశుల్లో సంచారం చేస్తాడు. ఇక మీద ఆ విధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం ఈ వారం నుంచి కొన్ని నెలల పాటు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. శరీరం అలిసిపోవడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి చతుర్థంలో రవి నీచత్వం పొందున్నాడు. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, ప్రయాణ విషయాల్లోనూ, ఎదుటి వారిని నమ్మేటువంటి విషయంలోనూ జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఎవరినంటే వాళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కుజుడు కూడా చతుర్థంలో ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆ విషయాన్ని గమనించాలి. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్త్ పరంగా రికవరీ అనేది బాగానే ఉంటుంది. కాకపోతే ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా పెట్టేటువంటి ఎక్కడైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నారో ఎవరి ద్వారా పెడుతున్నాం అనేటువంటి విషయాలు, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, లిటిగేషన్ వ్యవహారాలు తలకమించినటువంటి భారాలుగా తయారవుతాయి. మానసికమైనటువంటి చింతక కారకంగా ఉంటాయి. ఏదో చిక్కులో నెట్టాలని చెప్పి 10 మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటి నుంచి తప్పించుకోగలిగినటువంటి బుద్ధి ఆ యొక్క గురువు ఇవ్వగలుగుతాడు. నిర్ణయాత్మక శక్తిని ఇవ్వగలుగుతాడు గురువు. సరైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి శక్తిని ఇవ్వగలుగుతాడు. అది చాలా వరకు కొన్ని సమస్యల నుంచి బయటకు తీసుకెళ్ళగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో ప్రశాంతత అనేది మళ్ళీ మొదలవుతుంది రాశిలో ఉండేటువంటి వారికి. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి, సింధూరాన్ని పెట్టుకోండి ప్రతినిత్యం, అది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. సూర్యారాధన చేయండి, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి, కాపర్ బాటిల్లో వాటర్ తాగండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి, కుజుడు ఇద్దరు అత్యధికమైనటువంటి బిందువులతో తృతీయంలో ఉన్నారు. ధనస్థానంలో శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. ఇరుగు పొరుగు సఖ్యతలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి చాలా రోజుల తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉండేటువంటి సమయం గోచరిస్తూ ఉన్నది. గురువు యొక్క బలం అనేది తగ్గింది. రాశిలో ఉండేటువంటి వారికి 1000 స్థానంలోకి గురు సంచారం జరిగింది. అయినప్పటికీ కూడా వృధా ఖర్చులను తగ్గించగలుగుతాడు. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిస్తాడు. రాశిలో ఉండేటువంటి వారికి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలోనూ, లిటిగేషన్ వ్యవహారాల్లోనూ, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. ఇది రాజకీయంగా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. 10 మందితో పరిచయాలు అనేది ఏర్పడగలుగుతాయి.
ఇరుగు పొరుగు సఖ్యతలో అనుకూలత, సంఘంలో గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన వ్యవహారాలు సానుకూల పడగలుగుతాయి రాశిలో ఉండేటువంటి వారికి. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. రాశిలో ఉండేటువంటి వారికి ధన సంబంధితమైన వ్యవహారాలతో పాటు కుటుంబంలో కొంచెం ప్రశాంతత చాలా రోజుల తర్వాత పొందగలుగుతారు. అదేవిధంగా అన్యోన్యమైనటువంటి స్థిరత్వాన్ని, సుగంధ ద్రవ్యాలు, బంగారు ఆభరణాల మీద కొనాలని చెప్పి ఒక ఆలోచన అనేది కలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు, వివాహ పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు సంతాన ప్రయత్న వ్యవహార సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. వారికి ఎదుగుదల, మానసికమైనటువంటి ఆనందాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాలు, ఉద్యోగ సంబంధితమైన ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వడ్డీ రొటేషన్ వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు. రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ముఖ్యంగా రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి ముఖ్యంగా విద్యా సంబంధితమైన విషయాల్లో మ్యాథమెటిక్స్లోను ఉత్తీర్ణత శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. అది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ముఖ్యంగా వచ్చేటప్పటికి జన్మరాశిలో కేతుగ్రహ సంచారం, సప్తమంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. దుర్గాదేవిని పూజించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అష్టమ శని దోషం అనేది ఫైనాన్షియల్గా కొంచెం కష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. అనవసరమైనటువంటి అప్పులకి దూరంగా ఉండండి. ఎంతవరకు మన దుప్పటి ఉందో అంతవరకు మన కాళ్ళు చాపుకోవాలని చెప్పి ఒక సామెత అనేది ఉంది. యొక్క విషయాన్ని గమనించండి. దాని ప్రకారంగానే మనం ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు, వచ్చేటువంటి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోండి. ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవడం, దాంతోపాటు శనిగ్రహ మంత్రజపం చేసుకోండి. శనికి నవ్వుల నూనెతో అభిషేకం చేయండి. శని ముందు దీపారాధన, శనివారం పూట దీపారాధన చేయండి నువ్వుల నూనెతో. ఇది యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. గురువు అత్యధికమైనటువంటి బిందువులతో లాభస్థానాల్లోకి సంచారం చేస్తాడు. ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. లక్కీ డిప్స్లో కానీ కొన్ని విలువైనటువంటి గిఫ్ట్స్ కానీ పొందగలుగుతారు. కొంతమంది చిరకాలమైనటువంటి మిత్రులతో మళ్ళీ కలవటం, వారితో మంచి మాట పెరగటం అనేది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి వచ్చేటువంటి అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతులకి కొంచెమంది తట్టుకోలేనటువంటి మనుషులు కూడా ఏర్పడి శత్రువులుగా మారటం అనేది కూడా జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంతో, అనవసరమైనటువంటి విషయాలతో వాదోపవాదాలకి దూరంగా ఉండాలి. కుటుంబంలో అందరూ కలిసి ఒకటే తాటి మీదకి తీసుకురావడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. రాశిలో ఉండేటువంటి వారికి ధనస్థానంలో రవి నీచత్వం ఉన్నాడు. ఆ విషయాన్ని గమనించండి. అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మాట్లాడే ప్రతి విషయంలో చాలా ఆచితూచి మాట్లాడండి. అది మీకు చాలా సరాఘాతంగా మారకుండా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి వారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సొసైటీలో, సంఘంలో గౌరవం, గుర్తింపు కోసం ఎక్కువగా ప్రయత్నం చేయండి. రాశిలో ఉండేటువంటి వారికి సంతాన ఎదుగుదల అనేది కొంచెం ఆశాజనకంగానే ఉంటుంది. కాకపోతే వారు మీ మాట వినట్లేదు అని చెప్పి ఒక ఆలోచన అనేది మానసికంగా బాధించే విధంగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఎవరికి ఏం కావాలనేటువంటి విషయంలో ఒక క్లారిటీ అనేది ఇవ్వగలిగినటువంటి ఆలోచన అనేది చాలా ముఖ్యం. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు లాభించే విధంగా ఉంటుంది. గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సప్తమంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. కొంచెం జాగ్రత్తలతో తీసుకోవాలి. అదేవిధంగా వర్క్ పరంగా కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుంది. సప్తమంలో శనిగ్రహ సంచారం, శని యొక్క దృష్టి జన్మరాశి మీద ఉంది. కాబట్టి ఆరోగ్యపరంగా వయోవృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులు, విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులు బాగా లాభకరమైనటువంటి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది. విద్యలో లాభించగలుగుతారు. పుస్తక రంగం ముద్రలో చేసేటువంటి వారు, పుస్తక షాపు యజమానులకు కూడా లాభించేటువంటి సమయంగా గోచరిస్తున్నది.
బంగారం అది వంటి అటువంటి వస్తువులు కొనాలని చెప్పి నిర్ణయించుకుంటారు. గృహోపకరణాలు కొనటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారు దూర ప్రాంత ప్రయాణ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాల విషయంలోనూ ప్రయాణ సమయంలోనూ జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలంగామైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలపడడానికి అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉన్నది. గురువు ఇప్పుడే ఉచ్చ స్థానంలోకి రావడం జరిగింది, లాభస్థానంలో ఉన్నాడు. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ద్వారా మంచి సంబంధాల గురించి చేసేటువంటి ప్రయత్నం లాభించే విధంగా ఉంటుంది. వారిని నమ్మి ముందుకు వెళ్దామని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగా ప్రయత్నాలు అనేది ఆరంభిస్తారు. రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. గురువు యొక్క సానుకూలమైనటువంటి దృష్టి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మొత్తం మీద పోల్చుకుంటే గురువు మంచి స్థానంలోకి రావటం ఇప్పుడే జరిగింది. అది యోగాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా గమనించినట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి వారు రవి సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. అదేవిధంగా సూర్యనారాయణ స్వామిని పూజించడం, కుజగ్రహం మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవాలి. దాని తర్వాత ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, నువ్వులతో దీపారాధన చేయటం, శనికి తైలాభిషేకం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. తులారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం రొటేషన్ అనేది సానుకూలపడగలుగుతుంది. జన్మరాశిలో కుజగ్రహ సంచారం, రవిగ్రహ సంచారం, రవి నీచత్వం ముందు ఉన్నాడు. ఆ విషయాన్ని గమనించాలి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ వారం ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు, అనవసరమైనటువంటి విషయాల కోపతాపాలకి దూరంగా ఉండాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కొంచెం జాగ్రత్తతో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వైవాహిక జీవితంలోనూ అదేవిధంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని వైవాహిక జీవితంలో నిర్ణయాల విషయంలోనూ అనవసరమైనటువంటి కోపతాపాలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వారం ప్రథమంలో కన్నా ఈ రాశిలో ఉండేటువంటి వారికి వారాంతంలో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రొటేషన్ పరంగా సానుకూలంగా ఉంటుంది. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది చేయగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు భాగ్యస్థానం నుంచి రాజ్యస్థానాల్లోకి సంచారం చేస్తూ ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితం, వాతావరణం అనేది కొంచెం సానుకూలపడే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు మానసికమైనటువంటి ప్రశాంతత కోసం సంతాన ప్రాప్తి గురించి కొంచెం ఆచిచూచి వ్యవహరించాలి. సంతానం ఎదుగుదల గురించి మరియు అదేవిధంగా వారు జీవితంలో ఏ విధంగా స్థిరపడతారో అనేటువంటి విషయం గురించి ఆలోచన అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు మీరు చేసినటువంటి మంచి పనులకి సంఘంలో గౌరవం, గుర్తింపు గురించి తాపత్రయం అనేది ఎక్కువగా ఉంటుంది. సమయానికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. కుటుంబంలో వృద్ధి అనేది వారాంతంలో పొందగలుగుతారు. కొన్ని ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా వారాంతంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యాసంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ఈ వారం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. కుజుడు, రవి అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేరు. ఆ విషయాన్ని గమనించాలి. వయోవృద్ధుల ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అని చెప్పి చూద్దాం. ముఖ్యంగా గమనించినట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా సూర్యారాధన చేయడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, వైవాహిక జీవితంలో ప్రశాంతత కోసం హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు విద్యార్థులు వటవృక్షం కింద దీపారాధన చేయాల్సినటువంటి మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. తదుపరి రాశి వచ్చినప్పటికీ వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. గురువు
గతంతో పోల్చుకుంటే ఈ యొక్క 18వ తారీఖున అంటే గడిచిపోయినటువంటి 18వ తారీఖున గురువు యోగకారకమైనటువంటి స్థితిలోకి రావడం జరిగింది. అష్టమ నుంచి భాగ్యస్థానంలోకి యోగకారకమైనటువంటి స్థితిలోకి వచ్చాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్త్రీలకి సంతాన ప్రాప్తిని, అదేవిధంగా వైవాహిక జీవితంలో ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఇది ఆ సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. గురువు యొక్క అతిచార స్థితిలో వచ్చినటువంటి గురువు సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా గురువు ఉచ్చ స్థానంలోకి వచ్చాడు. ఇది విద్యార్థులకి, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. అదేవిధంగా విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలించడానికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తాయి. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, నూతన కోర్సులు నేర్చుకోవాలనుకున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా గురువు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడే వివాహ ప్రయత్నాలు లాభదాయకంగాను అనుకూలమైనటువంటి ఫలితాలుగాను మారగలుగుతాయి. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలు యోగించగలుగుతాయి. ఖర్చు విషయంలో, దుబారా ఖర్చు విషయంలో 1-2 సార్లు ఆలోచించాలి. అనవసరమైనటువంటి దుబారా ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. బంగారము, అదేవిధంగా వెండి వస్తువులు కొనుక్కోవాలని చెప్పి ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు లాభించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా అనవసరమైనటువంటి కాంప్లికేటెడ్ విషయాల్లోనూ కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలను ఏదో విధంగా మధ్యవర్తి పంచాయతీ ద్వారా ముగించుకోవాలి, ముందుకు వెళ్ళాలి జీవితంలో అని చెప్పి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. విద్యార్థులు యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటి ఒక స్టడీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. కుజునంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు లాభించే విధంగా ఉంటుంది, కానీ భూ సంబంధితమైనటువంటి లిటిగేషన్స్ వ్యవహారాలు తలకమించినటువంటి భారంగా మారే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు: కుజగ్రహ మంత్రజపం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనానికి వెళ్ళటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన అనేది కూడా చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రాశిలో ఉండేటువంటి వారికి రవి, కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అత్యధికమైనటువంటి బిందువులతో కుజుడు, రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నారు. పూర్తి షడ్బలం కలిగి ఉన్నారు. తద్వారా వచ్చినప్పటికీ నూతన ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. అదేవిధంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు సానుకూల పడగలుగుతాయి. రాశిలో ఉండేటువంటి వారికి యోగకారకమైనటువంటి స్థితిలో కుజుడు, రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఏవైతే నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో వాటి గురించి ప్రయత్నాలు అందిపుచ్చుకోగలుగుతారు. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొత్త ఉద్యోగాలకు మారాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వాటి గురించి చేసేటువంటి ప్రయత్నాలు లాభదాయకంగా ఉంటాయి. రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగపరంగా, వర్క్ పరంగా కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుంది. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాలు, దూర ప్రాంత ప్రయాణ విషయంలో విలువైనటువంటి ఆభరణాలు, వస్తువుల గురించి జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వయోవృద్ధులు ముఖ్యంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఆరోగ్యపరంగాను కళ్ళకి, కాళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు, జుట్టు రాలిపోవటం, అదేవిధంగా చత్వార సంబంధితమైన సమస్యలు అనేవి కొంచెం వెంటాడగలుగుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమంలోకి గురుగ్రహ సంచారం జరిగింది. అది విద్యార్థుల మీద కొంచెం ప్రభావం చూపించగలుగుతుంది. కాబట్టి విద్యార్థులు
దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, అదేవిధంగా వటవృక్షం కింద దీపారాధన చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. గురువారం పూట వటవృక్షం కింద దీపారాధన చేయడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా అమ్మవారిని బిల్వపత్రాలతో పూజించినప్పుడు లక్ష్మీ కటాక్షాన్ని కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు లక్ష్మీ అమ్మవారిని పూజించినట్లయితే శుక్రవారం పూట సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది కూడా లాభించగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ముఖ్యంగా ఇక పరిహారం అనేది చేయాలి. మరి అదేవిధంగా రాజకీయంలో ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకు లాభించేటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. భూమి కొనాలని చెప్పి అనుకుంటారు, దాన్ని కొనాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు లాభదాయకంగా ఉండే విధంగా ఉంటుంది. స్థిరచరాస్తి కొనుగోలు లాభించే విధంగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. గురువు సప్తమంలో సంచారం చేస్తున్నాడు. వైవాహిక జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతతని చాలా రోజుల తర్వాత పొందగలుగుతారు. గృహం కొనుక్కోవాలి, భూమి కొనాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాలు గాడిలో పడడానికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలోకి గురుగ్రహ సంచారం ఉచ్చ స్థాయిలోకి రావడం జరిగింది. ఆ యొక్క దృష్టి జన్మరాశి మీద సంచారం జన్మరాశి మీదకి పూర్తిగా ఉంది. ఇది విద్యార్థులకి విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం స్టార్ట్ అయింది. అదేవిధంగా రాజ్యస్థానాల్లోకి రవిగ్రహ సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతాడు. ఆ యొక్క దృష్టి ధనస్థానం మీద ఉండటం వల్ల తద్వారా వచ్చినప్పటికీ ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతత అనేది ఉండగలుగుతుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు. గురువు ఉచ్చ స్థానంలోకి రావడం జరిగింది. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. పుస్తక రంగం, ముద్రణ, పుస్తక షాపుల్లో పనిచేసేటువంటి వారికి, అదేవిధంగా బంగారం షాపుల్లో పనిచేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇల్లు కట్టే అమ్మేటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తాయి. భాగ్యస్థానంలో రవి, కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ముఖ్యంగా స్థిరచరాస్తాల విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పబడుతుంది. డాక్యుమెంట్స్ విషయంలో 1-2 సార్లు ఆ పెట్టేటువంటి డాక్యుమెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. పిల్లలకు ఎదుగుదల అనేది మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి ఒక ఆలోచనలో మీమాంసలో ఉండగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క పూర్ణ దృష్టి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. జన్మరాశిలోనూ అదేవిధంగా జన్మరాశి మీద గురువు యొక్క దృష్టి, అదేవిధంగా తృతీయం మీద ధైర్య సాహసాన్ని ఇవ్వగలుగుతుంది. భాతృ వృద్ధిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఉద్యోగ పరంగా లాభదాయకంగా ఉండే విధంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు అనేది పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మకర రాశి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. మకర రాశి వారు ముఖ్యంగా మనం గమనించినట్లయితే చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా ఈ యొక్క రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవడం, దుర్గాదేవిని పూజించడం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. హనుమాన్ చాలీసా పఠించాలి. భాగ్యస్థానంలో రవి నీచత్వం పొంది ఉన్నాడు. దీని ద్వారా మీకు రావాల్సినటువంటి మంచి పేరుని తస్కరించడానికి కొంతమంది ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. మీకు వస్తున్నటువంటి మంచి పేరు, సంఘంలో గౌరవము, గుర్తింపు వచ్చేటువంటి పేరు ఓర్వలేనటువంటి వారు కొంతమంది తయారవుతారు. వారందరినీ జయించి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి మిమ్మల్ని కాపాడే విధంగా ఉంటుంది. ఆరోగ్యపరంగాను, వయోవృద్ధులకి ఆరోగ్యపరంగాను ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. సప్తమంలోకి వచ్చినటువంటి గురువు కరెక్ట్గా 180 డిగ్రీలకి కరెక్ట్గా ఉన్నాడు. ఇది పూర్తిగా యోగాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వారు, పునర్వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కొన్ని సమస్యలు, క్లిష్ట సాధ్యమైనటువంటి సమస్యలను దాటుకొని ముందుకు రాగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు.
రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, సూర్యారాధన చేసుకోవటం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. దుర్గాదేవిని అనుష్ఠానం కూడా చేసుకోవాలి. కుంకుమార్చన చేసి ఆ యొక్క కుంకుమని పెట్టుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. గురువు షష్టమంలోకి రావడం జరిగింది, ఉచ్చ స్థానంలోకి వచ్చాడు. ఇది ఆరోగ్యపరంగా సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా సువర్ణమూర్తిగా గురువు మారాడు, యోగకారకమైనటువంటి ఫలితాన్ని అనేది ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా దుర్వ్యయాన్ని తగ్గించగలుగుతాడు. ఇది సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. అష్టమంలోకి రాశిలో ఉండేటువంటి వారికి శుక్రగ్రహ సంచారం చేస్తుంది. ఫైనాన్షియల్గా రికవరీ అనేది బాగుంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు, ఇరుగు పొరుగు సఖ్యతలో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యతలో గతంతో పోల్చుకుంటే కూడా సంఘంలో గౌరవం, గుర్తింపు పొందగలుగుతారు. స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన వ్యవహారాలు లాభించే విధంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది లాభించే విధంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. భాగ్యస్థానంలో రవి నీచత్వం ముందు ఉన్నాడు. ఆ విషయాన్ని గమనించండి. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు, తండ్రి గారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో రావాల్సినటువంటి కొన్ని అవకాశాలు చివరి వరకు రావటం, అవి దూరంగా జరగటం మానసికమైనటువంటి సంఘర్షణకు గల కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో రాహు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాకపోతే శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. వారం ప్రథమ కన్నా కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి వారాంతంలో యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏలినాటి శని ప్రభావ రీత్యా కొన్ని ఫైనాన్షియల్గా స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. పంచమంలో గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు, కానీ షష్టమంలో దానికన్నా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు, ఆరోగ్యపరంగా రికవరీని ఇవ్వగలుగుతాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ గోల్డ్, సిల్వర్ ఇలాంటి యూటెన్సిల్స్, ఇలాంటి మూలధనాన్ని కొనుగోలు చేసేటువంటి ఒక శక్తిని, గృహ కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు ఈ యొక్క వారం నుండి. రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాకపోతే కుజుడు, రవి అంత సానుకూలంగా లేరు కాబట్టి ముఖ్యంగా మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటి వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. విద్య మీద పట్టు అనేది సాధించగలుగుతారు. ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి చాలా అనుకూలంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ ఒక్క వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు పరిహారాల గురించి మనం మాట్లాడినట్లయితే కుజుడు, రవి అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేరు, అష్టమంలో ఉన్నారు, దాని యొక్క భాగ్యస్థానంలో ఉన్నారు. వారి యొక్క ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారి మీద కొంచెం ఎక్కువగానే ఉంటుంది. నేను రవి నీచత్వం పొంది ఉన్నాడు కాబట్టి మీరు మీద అభాండాలు వేసేటువంటి వారు కొంతమంది తయారవుతారు. మీరు చేయనటువంటి పనిని కూడా మీ మీద మోపేటువంటి వారు, కార్యాలయాల్లో మిమ్మల్ని టార్గెట్ చేసేటువంటి వారు కొంతమంది తయారవుతుంటారు. కాబట్టి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాలతో జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకంటే గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. కాకపోతే మిగతా గ్రహస్థితిలో రవి, కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలకి కొంచెం దూరంగా ఉండాలి. అనవసరమైనటువంటి హామీ సంతకాలు పెట్టద్దు. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా, హనుమాన్ దేవాలయ దర్శనం, సింధూరాన్ని ధరించడం, కుంకుమార్చన చేసుకోండి, కుంకుమని పెట్టుకోండి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు మీరు ఇంకా చేసుకోవలసినటువంటి వాటిలో ముఖ్యమైనటువంటి ఇది సూర్యారాధన అనేది కూడా చేసుకోవాలి. సూర్యుడికి అర్ఘ్యాన్ని కూడా సమర్పించాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. గురువు చతుర్థి నుంచి పంచమంలోకి సంచారం చేయడం జరిగింది. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. గతంతో పోల్చుకుంటే ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గురువు అనుకూలమైనటువంటి స్థితిలోకి రావడం జరిగింది. వ్యాపార పరంగా అభివృద్ధి పొందగలుగుతారు. పంచమంలో గురువు ఉచ్చస్థానంలోకి రావడం జరిగింది.
ఈ రాశిలో ఉండేటువంటి వారికి పంచమంలో గురువు ఉచ్చ స్థానంలోకి వచ్చినప్పుడు ముఖ్యంగా పిల్లలకి ఎదుగుదల అనేది సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా మళ్ళీ వ్యాపారాన్ని ఒక గాడిలోకి తీసుకురావాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని మానసికమైనటువంటి బాధని, శోకతృప్తమైనటువంటి హృదయాన్ని కలిగిస్తూ ఉంటాడు. వైవాహిక జీవితంలో కలతని సృష్టిస్తూ ఉంటాడు. కానీ వాటిని ఎదిరించడానికి మీకు గురువు యొక్క బలం అనేది కలిసి వస్తుంది. గురువు పంచమంలో అత్యధికమైనటువంటి బిందువులతో చాలా మంచి స్థానంలోకి రావడం జరిగింది. ఇది గృహ కొనుగోలు విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లోనూ అనుకూలతను ఇవ్వగలుగుతాడు. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ద్వారా కొంచెం సానుకూలమైనటువంటి పరిస్థితిని నెలకొల్పుకోగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చాలా రోజుల తర్వాత ఆరోగ్యం మీద దృష్టి సారించగలుగుతారు. రావలసినటువంటి ధనం సమయానికి రాగలుగుతుందనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యతలో సానుకూలమైనటువంటి ఫలితాలు మళ్ళీ తిరిగి పొందగలిగేటువంటి ఒక ధైర్యాన్ని ఆ గురువు ఇవ్వగలుగుతాడు. పిల్లల యొక్క ఎదుగుదల సానుకూలమైనటువంటి ఫలితాలతో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార సంబంధితమైన విషయాల్లో నూతన వ్యాపారాలు పొందడానికి కూడా సానుకూలమైనటువంటి అవకాశాలు అనేది గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాహు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. అష్టమంలోకి రవి కుజులు సంచారం చేస్తున్నారు. అష్టమంలో కుజుడు రవితో కలిసి నీచత్వం పొంది ఉన్నాడు. ఇది యుక్తి యోగం, అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వారి ఇద్దరి దృష్టి వచ్చినప్పటికీ మనకు ధనస్థానం మీద ఉంది కాబట్టి స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చాలా డేంజరస్గా ఉంటాయి. వడ్డీ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఇరుగు పొరుగు వారికి డబ్బులు వరకు అప్పులు ఇచ్చే సమయంలో ఆ వసూలు ఒక మానసికమైనటువంటి చింతన, అనవసరమైనటువంటి కోర్టు వ్యవహారాలు మానసికమైనటువంటి కష్టాలకు నెట్టగలుగుతాయి. ఆ విషయాన్ని గమనించండి. శోకతృప్త హృదయాన్ని పెంచగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి ధైర్యాన్ని కోల్పోయేటువంటి ఒక కొన్ని క్షణాలు కలిగించేటువంటి కష్టాన్ని కలిగించేటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా గురువు కొంచెం కాపాడగలిగేటువంటి స్థితి 18వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా కుజగ్రహ మంత్ర జపం, హనుమాన్ చాలీసా పూజించడం, హనుమంతుని పూజించడం, హనుమాన్ చాలీసా జపించడం, అదేవిధంగా సింధూరాన్ని ధరించడం, సూర్యారాధన చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, శనికి తైలాభిషేకం చేయండి. శనివారం పూట శని ముందు దీపారాధన చేయండి. సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.